ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శాంతం శుచిస్మితం దేవం నిశ్చీమమహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞానప్రదాతారమవాङ्मानसगोचरं సద్యసిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. స్వకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేత్ అంబికాం. నమస్సభాయే. ఇవాటి సభ చూడంగానే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి ఒక ఆయన వచ్చాక, నేను భగవద్గీత అద్భుతంగా చెబుతాను అంటే, నాయన మొదలెట్టు రేపటి నుంచి అన్నా. వస్తే అక్కడ తీరా చూస్తే ఒక్కళ్ళే ఉన్నారు. ఈ చెప్పే ఆయన స్వామివారు ఒకరు. ఏమండి ఎవరికి చెప్పాలి అన్నట్ట. కృష్ణుడు ఎంతమందికి చెప్పాడు అన్నట్ట స్వామివారు. నువ్వు కృష్ణుడివి, ఆయన అర్జునుడు, చెప్పు అన్నారు. నోరు విప్పి చెప్పడం మొదలు పెట్టారు. స్వామివారి సంకల్పం పాల్గొంది. సరే, ఎందుకంటే ఏదో ఒక విధంగా స్వామివారిని తలుచుకుని ముందుకు వెళ్ళడం అన్నది ఒక చిన్న అలవాటు. అందుకని చెప్పి ఆ కథ చెప్పేవాడు. ఇది సభ కాబట్టి. సరే, లలిత సహస్రనామాలు, దాని యొక్క గొప్పతనం. ఈ లలితా సహస్రనామాల్లో ఏమున్నాయి అన్నది ఒక చిన్న ప్రశ్న. ఏమున్నాయండి, అమ్మవారి గురించి 1000 నామాలు ఉన్నాయి. మేము ఎడాపెడా చదివేస్తూ ఉంటాము. రెగ్యులర్గా మా దగ్గర పారాయణ బాగానే చేస్తామండి. ఇందులో ఏమాత్రం మనం ఆలోచించాల్సిన పని లేదు. కాకపోతే తెలియకుండా కొన్ని దోషాలు కూడా మనకి దొర్లుతూ ఉంటాయి. రెండవది ఏంటోనండి, ఏదో చేద్దాం అనుకున్నాం కానీ ఇంకేం కుదరలేదు, అందుకని లలిత చేసి ఆపేశాము అంటారు. అంటే అక్కడ వాళ్ళు చెప్పిన శబ్దంలోని భావం ఏంటంటే, చాలా విశేషమైన పూజ చేద్దాం అనుకున్నాం, కుదరలేదు కాబట్టి లలితా సహస్రనామంతో చదువుకున్నాము అని అర్థం వస్తుంది అక్కడ. కానీ అసలు లలిత రహస్యనామాల పేరే అది, లలిత రహస్యనామాలు. దాని హృదయం తెలిస్తే ఈ మాట ఇంకెవరు ఎప్పుడు అనరు. దానికి కారణం ఏమిటి అంటే, మానవుడు తనని తాను ఉద్ధరించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇలా లోక కళ్యాణార్థము అసలు ఏమిటి, ఈ జీవుడు ఎవరు, నేనెవడిని అనే ఒక ప్రశ్న ఏదో ఒక స్థాయిలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళకి అందరికీ పుడుతూనే ఉంటుంది. కానీ ముందు తెలుసుకోవాల్సింది ఏమిటి, నేను ఎవడిని. బాగానే ఉందండి, నేను ఫలానా అనంతకృష్ణ, లేకపోతే శాండిల్య వగైరా వగైరా, రాములు గారు. అది కాదండి. మరి ఈ జగత్ ఏమిటి, కనపడే జగత్తు నాలాగే పర్మనెంటా టెంపరరీయా అని ఇంకొక ప్రశ్న. ఈ జీవుడు కనపడ్డాడు, జగత్తు కనపడింది. మరి ఈశ్వరుడు అంటే ఎవరు, అంటే పరమతాత్పర్యమైన పరమేశ్వరుడు ఎవరు? ఇప్పుడు నాకు ఈ జగత్తుతో ఈ బంధం ఎందుకు ఏర్పడుతోంది? బంధం ఒకటి ఏర్పడుతుంది కదా, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా పెళ్ళాన్న, ఇవన్నీ ఉన్నాయిగా. ఈ బంధం ఎందుకు ఏర్పడుతుంది? అందరూ మోక్షం 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 అంటారు. ఆ మోక్షం ఎలా దొరుకుతుంది? కనుక జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, బంధము, మోక్షము
ఈ మోక్షం కలగడానికి సాధనం ఏమిటి అన్నది 6వ అంశం. ఈ 6 అంశాల మీద లోక కళ్యాణాన్ని కాంక్షించే మహానుభావులు చింతన చేసి చేసి వారి యొక్క అనుభవంలో వచ్చిన భావాల్ని మనతో పంచుకుంటారు. అలా దర్శించిన వాళ్ళని దార్శనికులు అంటారు. ఈ దార్శనికులు ఎలా ఈ విషయాల మీద మనతో పరిచయం చేశారో తెలుసు. అట్లాంటి మహానుభావులు చూపించిన మార్గంలో మనం ముందుకు వెళ్తూ తరించబడతాం. అనేకమైనటువంటి మార్గాలలో లలితోపాసన ఒకటి. ఈ లలితోపాసనకి ప్రధానమైనది లలితా సహస్రనామాలు. ఏమున్నాయి ఈ లలితా సహస్రనామాల్లో అంటే వెంటనే మన నోట్లోంచి ఏమొస్తుందండి? అమ్మవారి గురించి ఉంది, అంతే కదమ్మా. ఇంకేమన్నా చెప్తామా? చెప్పందా? అమ్మవారి గురించి ఉంది. అమ్మవారి గురించే ఉందా అనేది ప్రశ్న కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ మొత్తం 183 శ్లోకాలు అందరికీ తెలిసిన విషయమేగా. ఈ 183 శ్లోకాల్లో మొదటి 3 శ్లోకాలు అమ్మవారి అవతారం గురించి చెప్పారు. అమ్మవారి అవతారం గురించి అంటే నాకన్నా భిన్నమైన ఒక రూపాన్ని నేను దర్శిస్తున్నాను ఇక్కడ. ఇది అయిన తర్వాత ఇప్పుడు అమ్మవారు వచ్చింది, అవతరించింది. ఇది కూడా చూడండి ఒకసారి. అమ్మవారు అవతరించింది. అవతరించిన తర్వాత మరి ఇప్పుడు మనం భక్తులుగా వర్ణించాలిగా. అందుకని అమ్మవారి కేశముల నుంచి పాదాల వరకు ఉన్నటువంటి ఆ వర్ణనంతా కూడా 4వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు ఉన్నది. ఇది బాగుందండి. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంది? మనకు ఒక ఆకారంలో ఉంది. కన్ను, ముక్కు, చెవు, కాలు అని. ఇలాగే మనం అర్థం చేస్తున్నాము అమ్మవారిని కాదు. అంచేత ఇప్పుడు అక్కడ ఏముంది? ఆవిడ రూపం ఉంది. ఈ రూపానికి కాళ్ళు, చేతులు ఉన్నాయి. ఇవి లేనటువంటి ఇంకొక రూపాన్ని మనం అర్థం చేస్తాం, అదే శ్రీచక్రము అంటే. కనుక ఆ శ్రీచక్రం యొక్క గొప్పతనము, దాని వర్ణన 22, 23 శ్లోకాల్లో చెప్పారు. అంటే మనం ఏం చేసాం? ఇప్పుడు అమ్మవారు అవతరించారు. మనకి అమ్మవారు అవతరించిన తర్వాత ఆవిడ రూపాన్ని చూసాం. ఆవిడని పూజించడానికి ఒక యంత్రం, శ్రీచక్ర యంత్రం కూడా వచ్చింది. ఇంతకీ అమ్మవారి అగ్నిగుండంలోంచి ఎందుకు పుట్టిందయ్యా అని ఒక ప్రశ్న వేసుకుంటే భండాసురుణ్ణి చంపటానికి అని చెబుతాం. ఆ భండాసుర వధ అనేటటువంటి ఘట్టాన్ని 24 నుంచి 33 శ్లోకాల వరకు చెప్పారు. భండాసురుడు ఎవరు అంటే, భండు అంటే ఎవరు అంటే, కథ చదివితే రాక్షసుడు అమ్మవారు చంపింది. అసలు భండు ఎవడంటే మనకున్న బద్ధకమే మన భండు. ఈ మనలో ఉన్న బద్ధకం భండుడని ఎప్పుడు తెలుస్తుంటే ఇంకొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది. కనుక ఈ భండాసుర వధ తర్వాత అమ్మవారి లీలా విశేషాలు చెప్పాలి కదా. ఇప్పుడు మనకి రూపం వచ్చింది, శ్రీచక్ర యంత్రం వచ్చింది, కానీ ఆవిడ అర్చన చేయడానికి మనకి మంత్రం కూడా కావాలి. కనుక అమ్మవారి మంత్రస్వరూపం ఏమిటి? ఆవిడ ఏ రూపంలో ఉంటుంది అంటే 34, 35 శ్లోకాల్లో అమ్మవారి మంత్ర విశేషాన్ని చెప్పారు. సర్వమంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే 3 వచ్చేసాయి ఇక్కడికి. ఏది 33 శ్లోకాల్లో మనకి ఇక్కడికి వచ్చేసాం. 34, 5 శ్లోకాల్లో వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడి వరకు ఎవరు? అమ్మవారు, నేను. ఇదే కదండి. ఇక్కడ ఎవరు? ఇవిడ ఈశ్వరి. 6 చెప్పుకున్నాం. జగత్తు, జీవుడు, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. తర్వాత బంధము, మోక్షము, సాధన 3 పక్కకు పెట్టండి. ఉన్న 3టిని పట్టుకుందాం ముందు. ఇప్పుడు అమ్మవారు వచ్చింది మనకి ఎదురుపడి, ఈశ్వరి వచ్చింది. పుంలింగం అయితే ఈశ్వరుడు అంటాము, స్త్రీలింగం అయితే ఈశ్వరి అంటాం. 2 కాని విధంగా చెప్పాలంటే పరమాత్మ చైతన్యము అంటాం. అన్నీ ఒకటే. సరే, ఇక్కడి నుంచి ఏం చెప్పారయ్య అంటే 36 నుంచి 40వ శ్లోకం వరకు కూడా అమ్మవారి యొక్క కుండలిని రూపాన్ని చెప్పారు. కుండలిని రూపం అనగానే ఈ కుండలిని శక్తి ఎవరి దగ్గర ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే ప్రతి మానవుడిలోనూ ఉంటుంది.
మూలాధారం నుంచి ప్రారంభం చేసి సహస్రారం వరకు ఉండేటటువంటి ఈ సప్త చక్రాల్లో ఉండే సంచారం చేసే శక్తి కుండలిని శక్తి. ఇప్పుడు అమ్మవారు ఎక్కడుందండి? బయట ఉందా, లోపల ఉందా? ఏ రోజైనా మనం లోపల అమ్మవారు ఉందనుకునే ఉద్దేశంతో లలిత పారాయణ చేశామా? ఒకసారి ఆలోచిద్దాం సరదాగా. కనుక ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సర్వతంత్రాత్మిక అయింది, సర్వయంత్రాత్మిక అయింది, సర్వమంత్రాత్మిక అయింది. తర్వాత మనకి లోపల ఉన్నటువంటి కుండలిని రూపం ఏంటంటే ఆవిడ వేరు కాదు, నేను ఆవిడ ఒకటే స్థితి మనకి ఎక్కడ 40వ శ్లోకం దగ్గర వచ్చేయాలి. ఇది ఒకటి. ఇక అమ్మవారు అవతరించిన తర్వాత ఏం చేస్తుందయ్యా? ఆవిడ అవతరించింది. ఎందుకు అవతరించింది? భండాసురుడిని చంపడానికి అవతరించింది. తర్వాత ఏం చేసింది? వెళ్ళిపోవాలి కాబట్టి కాదు, భక్తులని అనుగ్రహించింది. ఈ భక్తుగ్రహము అది 41, 42 శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు ఇంతకీ అమ్మవారికి రూపం ఉందా లేదా అంటే రూపం ఉంది. ఇప్పుడే చెప్పారు కదండి మీరు, అవతరించింది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసని చెప్పారుగా. అంటే ఆవిడికి పరమాత్మ చైతన్యానికి రూపము లేదు. పరమాత్మ చైతన్యానికి మనము ఒక రూపాన్ని కల్పించుకుంటున్నాం. ఉపాసకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన అన్నారు పెద్దలు. అంటే ఆ పరబ్రహ్మ చైతన్యానికి మనము ఒక రూపాన్ని కల్పించుకుంటున్నాం. ఎందుకు? ఈ ఉపాసకుడి యొక్క సౌలభ్యం కొరకు. కనుక నిలువు పెట్టాడా, అడ్డం పెట్టాడా, రౌండ్ పెట్టాడా అన్నది మన భ్రమలు. చైతన్యాన్ని గుర్తించామా లేదా అన్నది కావలసిన విషయం. ఇలాంటి ఈ విషయంలో కనుక ఏం చేయాలి? సగుణోపాసన ఒక సైడ్ చెప్పుకున్న ఇప్పటిదాకా. నిర్గుణోపాసన అంటే అమ్మవారి రూపాన్ని తప్పి ఈ మంత్ర యంత్ర తంత్రాలకి పైన ఉన్నటువంటి ఆ నిర్గుణ తత్వం ఏమిటో మనకి తెలియాలి. అవి ఎక్కడ చెప్పారండి అంటే 43, 45 శ్లోకాల్లో చెప్పారు. అందరికీ నిర్గుణోపాసన వస్తుందండి? కష్టం కదా. నిర్గుణోపాసన అంటే దానికి ఎంతో మనస్సుని సంధానం చేసుకుని ఉండగలిగిన స్థితి ఉండాలి. కనుక అలాంటి వాడికి లేనప్పుడు ఏం చేస్తారంటే, ఏం లేదయ్యా నిర్గుణోపాసన దానిలో వచ్చే ఫలితం ఏమిటి, నిర్గుణోపాసన చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, ఇవన్నీ 46వ శ్లోకం 50వ శ్లోకం వరకు చెప్పేసుకుంటే 51 నుంచి 60వ శ్లోకం వరకు సగుణోపాసన చెప్పారు. అంటే నేను నిర్గుణోపాసన చేయలేనండి, నాకు అంత మనస్సు స్థిరంగా ఉండదు అంటే ఎదుర్కొన్న అమ్మాని పెట్టి చేయవయ్యా, నేను ఆపినవాడేవాడు, అది ఆవిడే ఇది ఆవిడే, కనుక సగుణోపాసన చేయి అన్నారు. ఈ సగుణోపాసన 51 నుంచి 60వ శ్లోకం వరకు చేయించారు. అంటే అక్కడ సగుణోపాసన చెప్పారు మనకి. ఇప్పుడు కేవలం అమ్మవారి పేరు చదువుతున్నావా, లేకపోతే ఆవిడ యొక్క తత్వం మొత్తం మనకి ఆవిష్కృతం అవుతుందా ఒక్కసారి ఆలోచించుకోవాలి మనం. ఇలా సగుణోపాసన చేసిన తర్వాత పంచబ్రహ్మ స్వరూపాలు అని. ఈ పంచబ్రహ్మలు ఏమిటో మనం తర్వాత చెప్పుకుందాం వరుసగా వచ్చినప్పుడు. అది 61 నుంచి 75వ శ్లోకం వరకు చెప్పారు. ఇక్కడ వరకు ఏమైందండి? కుండలిని చెప్పుకున్నాము. కుండలి మనకు కనపడుతుందా? కనపడదు, కానీ సాధన చేస్తే వస్తుంది. అంతేకాకుండా నేను ఉన్నాను, నాకు నా 2 చేతులు 2 కాళ్ళు ముక్కు కన్ను చెవు ఉన్నాయి. ఎక్కడున్నాయంటే ఇవన్నీ ఉన్నాయండి, ఈ శరీరములో ఉన్నాయి. శరీరము నేనా? కాదు. శరీరిని నేను. అంటే శరీరము కాను, శరీరిని నేను. అదే ఎట్ట చెప్తారండి అంటే ఏమీ లేదండి, మనం ఊపిరి పీలుస్తున్నంతసేపు ఈ శరీరం నాది అనుకుంటున్నాం. ఊపిరి జరిగిన తర్వాత ఆ శరీరం అలాగే ఉంటుందిగా, కానీ చైతన్యం ఉందా? లేదు. అంటే చైతన్యము నేను. నేను అనుకునేది ఏమిటి అంటే శరీరం కాదు, చైతన్యం. మరి ఇదేమిటిది? ఇది ఒక ప్లేస్, ఇక్కడ ఒక పార్కింగ్ ప్లేస్ అనమాట ఆ జీవుడికి. అంటే ఇది క్షేత్రము, అందులో ఉన్నవాడు ఎవడు? క్షేత్రజ్ఞుడు. భగవద్గీతలో కూడా చెప్తానుగా, క్షేత్రజ్ఞ యోగం ఉందిగా 13వ అధ్యాయం అనుకుంటా. కనుక అదే తత్వం ఇక్కడ. అంటే ఇప్పుడు కృష్ణుడు వేరు అమ్మవారు వేరు అయ్యారా? కాదు, చైతన్యము ఒకటే. ఈ స్ఫురణ లేకపోతే ఏ ఆరాధన చేసినా మనకి ఫలితం దక్కదు.
సరే అంచేది ఇప్పుడు ఏం చేయాలి మనకి? అసలు క్షేత్రం అంటే ఏమిటో తెలియాలి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటో తెలియాలి, ఈ రెండింటి విషయాలు మనకి తెలియాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చామండి? విగ్రహం వచ్చింది, నిగ్రహం వచ్చింది, యంత్రం వచ్చింది, మంత్రం వచ్చింది, నేను వచ్చాను, నా కుండలిని శక్తి వచ్చింది, నాలో ఉన్న జీవుడు కూడా వచ్చాడు. అంటే ఇప్పుడు నాలో ఉన్నది అమ్మవారా కాదా? నాలో అంటే నన్ను ఒక్కడే అనుకోకండి అమ్మా, మీ అందరూ కూడా ఎవరికి వాళ్ళే. ఇప్పుడు మీరు అమ్మవారా కాదా? అమ్మవారే. మరి మనకి ఏముండాలి? అప్పుడు ఆనందం ఉండాలి. సరే, ఇలా ఈ క్షేత్రజ్ఞ విషయాల గురించి మనం తెలుసుకుంటాం 80వ శ్లోకం వరకు. ఇది అయిన తర్వాత అమ్మవారు సగుణ సాకార రూపంలో మనని అనుగ్రహించటానికి అనేక స్థానాల్లో తాను వసించింది. ఇక్కడ మళ్ళీ సాకారంలోకి వస్తున్నాం. అవి ఏమిటంటారు? పీఠములు అంటారు. ఈ పీఠాలు మనం అనుకున్న పీఠాలు కాదు. తోడ్యాన పీఠము, జాలంధర పీఠము, ఇట్లాంటి పీఠాల పేర్లు ఉన్నాయి, అవి వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇవి ఈ పీఠములు, వాటికి ఉండే అంగదేవతలు కొన్ని ఉంటాయి. ఈ అంగదేవతల గురించి, పీఠాల గురించి మనకి సవివరముగా చెప్పే ప్రదేశం ఎక్కడంటే 81 నుంచి 97వ శ్లోకం వరకు అయిపోయింది. ఇప్పుడు నేను ఉన్నాను, ఆవిడ ఉంది, ఆవిడని నేను కావాలి, నేను ఆవిడ ఒకటిగా ఉండాలి. అంటే ఏం చేయాలి? ఆవిడ్ని నాలోకి ఆవాహన చేసుకోవాలి. ఈ దేవతని తన యందు ఆవాహన చేసుకునే ప్రక్రియకి పేరు టెక్నికల్గా న్యాసము అంటాం. న్యసించుట, ఉంచుట. ఈ న్యాసము అంటే యోగిని న్యాసము, ఆ అమ్మవారి యొక్క యోగ శక్తిని మన యందు ఆవాహన చేసుకునే ప్రయత్నమే ఈ యోగిని న్యాసం. అది 98 నుంచి 110వ నామం వరకు శ్లోకం వరకు ఉన్నాయి. ఈ 110 శ్లోకాలకు వచ్చేటప్పటికి 534 నామాలు పూర్తి చేసుకుంటాం. ఇదండి. ఇప్పుడు ఇక్కడికి ఒక స్టేజ్కి వచ్చాం. ఏమండి, మా ఇంట్లో మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి, ఒక మట్టి కలశమే పెడతాం మేము, అందులో కొబ్బరికాయ పెడతాం. అయితే పీచు తీయకూడదండి అని ఒకడు అంటాడు. మా ఇంట్లో మట్టి కలశం పెడితే మంచి వెండి చేయించామండి, చుట్టూ అష్టలక్షల బొమ్మ ఉందండి, పీచు తీసి పెడతామండి, ఎర్రబట్టే పెట్టాలంటే అది పట్టుబట్టే పెట్టాలి. అంటే ఇప్పుడు మీకోటి నాకోటి పద్ధతులు మారాయి. అంతేగాని అమ్మవారు మారలే, చేసే సాధకుడు మారలే, చెప్పే మంత్రం మారలే, అనుసరించాల్సిన విధానం మారలే, ఆచారాలు మారాయి. అంతే కదా? ఈ ఆచారాలు మారటం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఆచారానికి అలవాటు పడ్డారు. దాన్నే కులాచారం అని, గృహాచారం అని, ఇట్లా రకరకాల ఆచారం చెబుతుంటారు. కొంతమంది వామాచారము, సమయాచారం, ఇట్లాంటి అన్ని రకరకాల పేరు. ఏది అమ్మవారు కాదు, సమస్తము తానైనప్పుడు మీరు ఏది చూస్తే అమ్మవారు కాదు. కనుక సర్వమునందు తనని చూడగలగాలి, తను మీకు సర్వమునందు కనపడగలగాలి. ఆ స్థితికి మనం ఎదగగలగాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇందులో చెప్పిన తత్వాన్ని మనసులో పెట్టుకుని ముందుకు వెళ్తే జరుగుతుంది. సరే, అంటే ఇప్పుడు ఏమైందనమాట, అమ్మవారి యొక్క విశేషాంశాలన్నీ మనకి చెబుతారు. ఎక్కడి నుంచి? 111వ శ్లోకంలో ప్రారంభం చేసి 180వ శ్లోకం వరకు చెబుతారు. ఏమేమి చెప్పారు? అమ్మవారి విభూతులు, ఏమేమి లీలలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎట్లాంటి ప్రయత్నాలు కల్పించింది, ఏ ఏ మార్గాలు ఉన్నాయి, ఏ ఏ మార్గాల్లో భేదాలు ఏమిటి, అందులోకి వీటికి వాటికి ఉన్న సామరస్యం ఏమిటి, ఈ ఆచారాల్లో చేస్తే వచ్చే ఫలితాంశాలు ఏమిటి, ఇవన్నీ కూడా 180వ నామం వరకు చెప్తారు. అయిన తర్వాత చివరి 3 శ్లోకాల్లో శివుడికి అమ్మవారికి అభేదాన్ని చెబుతారు. శివుడికి అమ్మవారికి అభేదం ఏంటండి? మేము శివుడు వేరు అమ్మవారు వేరు కదా అంటే కాదు, రెండు ఒకటే. అది ఎట్లా చెప్తారు మీరు? చెప్తాం. సో ఇది లలితా సహస్రనామముల యొక్క సమగ్రమైనటువంటి చిత్రపటం. ఇప్పుడు మనం ఆలోచించుకుందాం. కేవలంగా ఏదో రండి లలిత చేసి పక్కన పెట్టేసేవాళ్ళు ఏం కుదరలేదు అనడం ఎంతవరకు సమంజసమో ఇప్పుడు చెప్పండి.
ఏమండి నా అదృష్టం కొద్దీ లలిత చేయగలిగాను అనే స్థితికి ఎదగాలి మనం. అంతే కదా. ఇన్నాళ్ళు ఏదో చేసామండి బదులు అమ్మ ఇవాళ చేయగలిగాను, నా అదృష్టం వల్ల ఇవాళ లలిత చేయగలిగాను అనే స్థితికి ఎదగాలి. ఇంతవరకు లలితా సహస్రనామ స్వరూపం అయితే కొన్ని మనసుకి నచ్చని విషయాలు కూడా ఈ సందర్భంలో చెప్పుకోవటం అవసరం. ఎలా? మనసుకు నచ్చకపోవడం అంటే ఏం లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే మన కోపం వస్తా రాదా? అదే నేను తప్పు చేయడం ఏంటి, బ్రహ్మాండంగా గడగడ 8:30 నిమిషాలండి నాకు లలిత. అంతేనా తల్లి? అట్లాగే చెప్పుకుంటాం కదా, చాలా మంది అంటారు కదా మనతో అట్లా. మా అమ్మో ఆవిడ వద్దండి బాబా, ఆవిడకి ఇవ్వకండి పుస్తకం, 30 నిమిషాలు చదువుతుంది. అమ్మ నువ్వు చదివే ఎందుకు, మళ్ళీ నైవేద్యం పెట్టాలి, పలహారం చేయాలి, పారిపోవాలి. సరే, ఇక్కడ ఈ హడావిడిలో ఏమిటవుతుందంటే అదొకటి, హడావిడి ఒకటి. రెండవది సంస్కృత జ్ఞానము లేకపోవటం రెండవ కారణం. ఇది ప్రధాన కారణంగా చెప్పుకుందాం మనం. ఎందుకంటే తప్పు పట్టడం లేదు, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. కానీ ఈ విషయాలు ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట చెప్పుకోకపోతే అది ఎవరికి తెలుస్తుంది? అంటే నీకు అన్నీ తెలుసా అని వెంటనే మీరు అడగాలి. అడిగితే నాకు తెలియదు అని నీకు అసలు అడ్డంగా చెప్పి మా గురువు గారు చెప్పారు కాబట్టి తెలిసింది అంట. ఇది నిజమమ్మా, నేను కనిపెట్టింది కాదు, మా గురువు గారు చెప్తే నాకు తెలిసింది. ఎట్లా ఉంటుంది అంటే ఇంకా చూడండి, అమ్మవారిని ఎక్కడ పూజిస్తున్నారండి మీరు అంటే ఓ పసుపు ముద్దలోనో, ఓ చిన్న విగ్రహంలోనో, ఒక ఫోటోలోనో. అమ్మవారు ఎక్కడ? అది ఆ ఫోటోలో ఉన్నది అమ్మవారు అండి అంట. ఆ ఫోటోలో అమ్మవారు ఉందా అంటే మన కంటికి ఫోటో కనపడిందా, అమ్మవారు కనపడిందా? ప్రశ్న. ఇంకో ఉదాహరణ చెబుతాను మీకు. అభిషేకం చేయిస్తాం కార్తీక మాసం రాగానే. చేయించినప్పుడు ఆయన వచ్చి ఏమంటే ఈసారి మా ఇంట్లో మహాలింగార్చన చేయాలండి అంటాడు. సరే చేద్దామని అంటాడు. ఆయన శివలింగాలు తెస్తాడు. ఏమంటే మట్టితో ఇన్ని లింగాలు చేసామంటాడు. ఇప్పుడు మన కంటికి మట్టి కనపడుతుందా, శివుడు కనపడుతున్నాడు? ఒక ప్రశ్న. మట్టి లింగాలండి అవి అంటాం. కానీ ఆ లింగం అక్కడ పెట్టిన తర్వాత ఏమంటున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపథం విప్రోభిషించే శివం అని మంత్రం. ధ్యాన శ్లోకాలు ఏం చెప్పాము? పాతాళం నుంచి నభస్థలాంత మధ్యలోనూ కూడా అంతా నువ్వేరయ్యా అన్నాం. మన దగ్గర ఇంత మట్టి బుద్ధి ఉంది కనుక మట్టి బుద్ధ కనపడితే అనిత్యము, పరమాత్మ చైతన్యం కనపడితే నిత్యం కనపడదు. కనుక మనం దర్శించాల్సింది వేరు, మనకు కనపడేది వేరు. కనుక కనపడేదానికి దర్శించాల్సిన దానికి ఇంత తేడా ఉందన్నమాట. ఇది మనం గుర్తుపెట్టు. అరుణాం కరుణాతరంగితాక్షీం. ఆ కారుణ్యం మనకి ఆ ఫోటో ఫ్రేమ్లోంచి బయటపడాలి, అనుభవంలోకి రావాలి. ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపాం. ఆర్టిస్ట్ బాగా వేసాడండి బొమ్మ అంటే అమ్మవారు కనపడ్డట్టే. ఆ ధృత పాశాంకుశ చాపాలు మనకు కనపడాలి. అణిమాదిభిరావృతాం మయూఖై అహం ఇత్యేవ విభావయే భవానీ. అమ్మా నేను ఇలా ధ్యానిస్తున్నానే. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం. వాడు నీలం రంగేశాడండి దగ్గర అయిపోకుండా, ఆడు బంగార వర్ణంలో మన ముందు కనపడాలి. పీత వస్త్రాం కరకలితల సద్దేమ పద్మాం వరాంగీ సర్వాలంకారయుక్తాం. ఇంకా ఏమిట? సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం.
ఈ సర్వసంపత్ ప్రదాత్రి అంటే బాగా డబ్బులు ఇచ్చే తల్లి అని మాత్రం కాదు. ఇక్కడ మనం ఒకసారి పక్కకి వెళ్ళొద్దాం, అంటే లలితా శాస్త్రం నుంచి ఒకసారి పక్కకి వెళ్ళొద్దాం. శంకర భగవత్పాదుల వారు ఒక స్తోత్రం రాశారు. ఏంటంటే మనందరం చదువుతుంటామా, ఆడవాళ్ళని చాలామంది చదువుతుంటాం. మీరు ఆడవాళ్ళు అంటే అనకండి, ఆడవాళ్ళు మనందరం చదువుతున్నాం అంటే నేను ఆడపిల్ల అంటే అవును నేను ఆడపిల్లే. ఎందుకంటే అమ్మవారు నాలో ఉన్నప్పుడు నేను ఎవరిని అవుతానమ్మా? సరే, ఆయన ఏం రాశారంటే దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అని రాశారు. ఇందులో అన్ని శ్లోకాలు చెప్పను, ఒక శ్లోకం చెబుతా సరదాగా. మత్సమః పాతకీ నాస్తి పాపగ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథా యోగ్యం తథా కురు అన్నాడు. ఏం చెప్పారండి శంకరుడు? అమ్మా, మత్సమః పాతకీ నాస్తి, నన్ను మించిన పాపాత్ముడు లేడు, తీసొదరబడే. పాపగ్ని త్వత్సమానహి, పాపములను పరిమార్చడంలో నిన్ను మించిన వాడు లేరు. ఇక్కడ పాపము అన్నప్పుడు ఎప్పుడూ కూడా దీన్ని ఉపలక్షణం అంటారండి. పాపము అన్నప్పుడు పుణ్యము కూడా ఉంటుంది పక్కన, పుణ్యము అని చెబితే పాపము కూడా ఉంటుంది. ధర్మము అంటే అధర్మము కూడా చెప్పినట్లే, అధర్మం చెబితే ధర్మం కూడా చెప్పినట్లే. కన్ను అంటే కన్ను ముక్కు చెవి అన్నీ వస్తాయి. ఏమండి, ఇట్లా దీని ఉపలక్షణము అంటారు. అంటే ఉన్న గ్రూపులో ఒక ఐటెంని చెప్తే మిగతా కూడా చెప్పినట్లే అని. సరే, మత్సమపాతకీ నాస్తి. ఇప్పుడు పాపములు అంటే పాప పుణ్యాలు చేయటంలో మన మించిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఆయన చెప్పింది మనం ఏం చెప్పక్కర్లే. ఎవరు లేరు కదండి, లేరు. మరి ఆవిడ పరిస్థితి ఏమిటా అంటే వాటిని దగ్ధం చేయడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు అన్నాడు. ఇది అయిన తర్వాత శంకర భగవత్పాదుల వారు ఎంత ఫ్రీ హ్యాండ్ అంటామే మనం అమ్మవారికి ఇచ్చారంటే, ఏవం జ్ఞాత్వా మహాదేవి, ఇది ఒకటి గుర్తు పెట్టుకుని తల్లి, యథా యోగ్యం తథా కురు. అంటే నువ్వు నాకు ఏమి ఇవ్వదలుచుకుంటే అది ఇచ్చేయి, నేనే నిన్ను అడగను, నీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోపో అన్నాడు. ఇప్పుడు అమ్మవారికి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు శంకరుడు? 1, 2, 3, 1000, 1,00,000 ఎన్నోనా? ఎన్ని ఇచ్చారు సార్? అనేకం ఇచ్చారు అని అనుకుంటాం. అదే శంకరుడు. ఆయన ఏమన్నాడు అంటే మత్సమపాతకీ నాస్తి. అంటే ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి? పుణ్యాలున్నాయి, పాపాలున్నాయి. ఎప్పుడైతే పుణ్య పాపాలు నా దగ్గర ఉన్నాయో దాన్ని అనుభవించడానికి నేనేం చేయాలి? పుట్టాలి. పుట్టిన తర్వాత మళ్ళీ పుణ్యపాపం చేస్తూనే ఉంటా. కనుక ఈ జీవితం అంతా ఇట్లా పుణ్యపాపాలు చేసుకుంటూ ఉంటే మళ్ళీ పుడుతుంటా, మళ్ళీ దోస్తుంటా, మళ్ళీ పుడుతుంటా, మళ్ళీ దోస్తుంటా. కనుక జీవిత చక్రంలో తిరుగుతూనే ఉంటా, సంసార చక్రంలో తిరుగుతూ ఉంటా. ఇప్పుడు ఆవిడ కెపాసిటీ ఆవిడ ఏం గుర్తుపెట్టుకోవాలట? పాపగ్ని త్వత్సమానహి. అంటే పాప పుణ్యములను తొలగించడంలో నిన్ను మించిన వాడు లేరు. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? నేను పాపాల పుణ్యాలు చేసా. ఆవిడ ఏం చేసింది? నా పాప పుణ్యాన్ని 0 చేసేసింది. పాపము లేదు, పుణ్యము లేకపోతే నాకు జన్మం వస్తుందా? పాప పుణ్యాలుంటే అనుభవించాలి జన్మ. జాత ఆయుర్భోగాలు అన్నారు. అందుకే ప్రారంభం అనుభవించడానికి జాత ఆయుర్భోగాలు వస్తాయి. నాకు పాపము లేదు, పుణ్యము లేదు, మళ్ళీ జన్మ వస్తుందా? ఇది గుర్తుపెట్టుకోండి ఆవిడ. ఏది? నా పాప పుణ్యాలు తగలి దగ్ధం చేసేది గుర్తుపెట్టుకుంటే నాకు ఆవిడ మోక్షం తప్ప ఇంకేమి ఇవ్వడానికి లేదు ఆప్షన్. ఆయన అడిగింది మోక్షం, అంతేగాని అది ఇది అని అడగలే. కానీ ఆ మాట ఎక్కడ నోరిప్పి చెప్పలే. పాపగ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా, ఏదో చేసేమన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి ఆయన అడిగింది ఏంటంటే, నా తల్లి నాకు మోక్షం ప్రసాదించవే అని అడిగాడు. ఇది శంకరుడి యొక్క వ్యంగ్యము. ఏ స్తోత్రము చూసినా ఆ వ్యంగ్యం మనకి అక్కడ కనపడుతూ ఉంటుంది. ఆయన అడిగేది ఒకటే, మోక్షం మోక్షం మోక్షం. సరే, ఇక్కడ అయిన తర్వాత మనం ఒక్కసారి లలితా సహస్రనామాల్లోకి వెళ్ళినట్లయితే మొదట ఏం చెప్పామండి? ఆవిడ అవతారం చెప్పాం. ఎక్కడి నుంచి పుట్టింది? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? చిదగ్నికుండ సంభూత. ఎందుకు వచ్చావమ్మా? దేవకార్య సముద్యత. ఎట్లా ఉన్నావమ్మా? ఉద్యద్భాను సహస్రాభ
మరి చేతిలో వీళ్ళని చంపడానికి చతుర్బాహు సమన్విత. ఏమి చేతిలో ఉన్నాయి? రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఆపుదాం ఇక్కడ. ఇప్పుడు నా చేతిలో ఒక వస్తువు ఉంది, ప్రస్తుతానికి మైక్ ఉంది, లేకపోతే ల్యాప్టాప్ ఉంది, ఇది నా చేతిలో ఉంది. దాని ఇష్టం వచ్చినట్టు నటిస్తున్నా, నేను చెప్పినట్టు చేయాలి. అది నేను చెప్పినట్టు చేయాలి కదా. ముందు మనం ఏం చెప్పుకున్నాము? అమ్మవారికి నాకు అభేదం చెప్పుకున్నాము, జీవుడు నేనే అనుకున్నాం. అక్కడ గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? రాగస్వరూప పాషాఢ్య. ఆ పాశము ఆవిడ చేతిలో ఉన్నది అంటే రాగము ద్వేషము ఇవి మనసుకి సంబంధించిన విషయాలు. ఇవి తన అదుపులో ఉంచుకోవాలి. క్రోధాకార అంకుశోజ్వల. క్రోధం ఎప్పుడు పుడుతుందో దాని అంకుశంతో పొడిచినట్టు అడగదొక్కాలి. తర్వాత మనోరూప ఇక్షుకోదండ. ధనస్సు. దీనిలో ఇదేమిట? మనస్సు. అంటే ఈ కోదండము నుంచి ఇందులో పంచ బాణాలు ఏమిటయ్యా? పంచ తన్మాత్ర సాయక. శబ్ద స్పర్శ రూప రస గంధములు అని 5, వీటిని పంచ తన్మాత్రలు అంటారు. ఇవి ఏం చేస్తాయి? వెళ్ళి మనకు రావయ్యా నీకోసం ఎదురు చూస్తున్నాను అని అంటాం. అంటే మన కన్ను చూసింది ఎవరు? లేదు. ఇగో చూడ మామిడి పళ్ళు ఎంత పచ్చగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, ఒక డజన్ తీసుకో అంటే కన్ను వెళ్ళింది అక్కడికి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? లేచి నడుచుకుంటూ వెళ్తాం. అంటే జ్ఞానేంద్రియములు వాటి యొక్క విషయములు, ముందు విషయం వెళ్ళింది, దాని మీద అనుభవిద్దాం కోరిక కలిగింది, కలగంగానే శరీరం నడుచుకుంటూ వెళ్ళింది. వాక్ పాణి పాద పాయు ఉపసరి ఇవి ఆ పని చేయడానికి వెళ్ళాయి. అవి తెస్తాయి తింటాం కదా. కనుక ఇందుకే చూడాలా వద్దా? ఈ పంచబాణాలు ధనస్సు ఉంటేనేగా వెయ్యాలి. ధనస్సు నా చేతిలో ఉంది, మనసు నా నిగ్రహంలో ఉంది. ఇప్పుడు ఈ బాణం వెయ్యాలా వద్దా ఎవరు నిర్ణయం చేస్తారు? ధనస్సు పట్టుకున్నవాడు నిర్ణయం చేస్తారు. ఈ ధనస్సు పట్టుకుని ఏం చేయాలి? ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు ఇష్టం వచ్చినట్లు సంచారం చెయ్యనీయకుండా మనసుని నిగ్రహం చేసి క్రోధమును అణిచి రాగమును ద్వేషమును గనక పట్టి బంధించి కూర్చోబెడితే అప్పుడు ఏమిటవుతుంది అంటే మనకి మనను తెలుస్తాము. నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల. ఇక్కడ ఒక క్షణం ఆగుతాడు. ఈ లలితా సహస్రనామాలు చదివేటప్పుడు మనకి ఏమైందంటే ఒక తూగు అలవాటైంది. ఎట్లా తూగు అలవాటైందంటే నిద్రపడుతుంది కదండి తూగంటే. శ్రీమాత శ్రీ మహారాజ్ఞే శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్రగుణ సంభూత దేవ కార్య సముచిత ఉజ్జద్భారత శ్రావ చతుర్బాహు సమన్విత రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారోజ్వల. ఇది బాగుంది, ఇక్కడ దాకా బాగుంది. మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయిక అద్భుతం. ఇది శ్లోక రూపంలో ఉంది. అంటే తెలియాలని చెబుతున్నామా, తప్పు పట్టడానికి మాత్రం కాదు. ఈ శ్లోక రూపాన్ని అనుష్టుప్ ఛందస్సు అన్నారు. ఇది అనుష్టుప్లో 8 అక్షరాలకి ఒక పాదం. ఒక పాదం 8 అక్షరాలు 8 అక్షరాలు 8 అక్షరాలు 8 అక్షరాలు 32 అక్షరాలు. వీటిని రాసేటప్పుడు ఏం చేస్తారు? 16 అక్షరాలు 16 అక్షరాలుగా రాస్తారు. దీన్ని పూర్వార్ధము ఉత్తరార్ధము అంటారు. ఇక్కడ వరకు చాలు. అయిన తర్వాత ఏమైంది? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఒక 8 అక్షరాలు అయిపోయింది. శ్రీమత్ సింహాసనేశ్వరి ఇంకో 8 అక్షరాలు దూకింది. చిదగ్నిగుణ సంభూత ఓ 8 వచ్చింది. దేవకార్య సముజ్జత ఇంకో 8 ఇటు పోయింది. ఇలా 8 అలవాటు అయిపోయి నిజారణ ప్రభాపూరా అని దీర్ఘం తీస్తాం. అక్కడ దీర్ఘము లేదు. ఆ మొత్తం ఈ మూల నుంచి ఆ మూలకి ఒకటే నామం నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల అని పూర్తిగా చదవాల్సిందే. ఇది చాలా మంది చదవట్లేదు. ఎందుకంటే ఈ ఊగుడు అలవాటైపోయింది. పెట్టులం అంటారే గడియారంలో పెట్టులం, ఈ ఊగుడు అలవాటైపోయింది. చెంపశాశోక పున్నాగా కాదు, పున్నాగ సౌగంధికల సత్కజ. అట్లాగే అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. ఈ దళికస్థల శోభితకి అర్థం ఏంటి విడిగా చెప్తే చెప్పండి. దళికస్థల శోభిత అంటే ఏం చెప్తారు అర్థం చెప్పలేము. అదే మనం ఏం చేయాలి? అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటే అర్థం వస్తుంది. ఇలా మనం పద్మరాగశిల వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక
విడగొట్టకూడదు. ఇట్లా 4 నుంచి 10, 11, 12 నామాల వరకు కూడా ఇలాగే చదువుతున్నాం. కామేశబద్ధ మాంగళ్య దీర్ఘం ఎవరు కట్టారు? సూత్ర శోభిత కంధర. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర ఒకటే నామం. దీనికి టెక్నిక్ ఏంటంటే, సరే టెక్నిక్ చివరికి చెప్పుకుందాం. ఇలా మనకు తెలియకుండా మనం అనేక తప్పులు పొరపాట చదువుతున్నాం. ఎవరు కావాలని ఈ తప్పులు చదవరు, కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈవిడ ఎక్కడుందన్నా ఉన్నాయండి, మేరు మీద చెప్పాం. సుమేరు మధ్య శృంగస్థ. ఈ మేరు అంటే ఎదురుకుండా ఉన్న మేరువు, ఇది కూడా మేరువే. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయి. ఈ చింతామణి గృహం ఏమిటి, పంచబ్రహ్మలు ఎవరు, పద్మాటవి ఏమిటి, కదంబ వనం ఏమిటి, సుధాసాగరం ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇవన్నీ మనము భావన చేయవలసినటువంటి అంశ విశేషాలు. భావనలో రావలసిగా అవి ఏమిటో మనం చెప్పుకుందాం. వీలైతే సమయం ఎన్నింటి దాకా ఇచ్చారని 8 వరకు 8ంటికి ఆపే లోపల చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ పక్కకు పెడితే ఇంకోటి చాలా కొన్ని ఇబ్బంది లేని నామాలు, అంటే ఈ విడగొట్టి తూగినంత మాత్రాన ఇబ్బంది లేనివి కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిజ సల్లాప మాధుర్య వినిర్భద్రతగా చెప్పి పెద్ద అపార్థాన్ని ద్యోతకం చేయట్లేదు అక్కడ. కానీ కొన్ని నామాలు ఉన్నాయండి. ఎట్లాంటివి అవి అంటే, ఈ కొన్ని నామాలు దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అర్థం మారిపోతుంది. తర్వాత ఇది కూడా దిగులు లేదండి. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత ఒకటే నామం. దీన్ని ఎట్లా విడగొడుతున్నాం? మహాగణేశ నిర్భిన్న అని దీర్ఘం తీస్తున్నాం. ఎప్పుడైతే దీర్ఘం తీసావో అక్కడికి నామం అయిపోయింది. అంటే మహాగణేశుడి చేత భగ్నము చేయబడినది అమ్మవారా కాదుగా. మరి చెప్పలేసేసుకుంటాం మనం అర్జెంట్గా అయ్యో అని. ఇది చదువుతున్నామా లేదా మనం ఆలోచించుకుందాం ఒకసారి. ఇవి చదవకుండా మనం జాగ్రత్త పడాలి. అలాగే విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాలు 10 కూడా అమ్మవారు వేళిలా అంటే ఈ వేళ్ల మొదటి నుంచి 10 వేళ్లకి 10 అవతారాలు వచ్చాయి అన్నది ఇక్కడ భావన. అందుకని ఏమన్నారు? కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని నామం. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి ఒకటే నామం. మనం ఎట్లా చదువుతున్నాము? కరాంగుళి నఖోత్పన్న, ఎవరి కరముల నుంచి ఎవరి అంగుళ నుంచి ఇవి ఉత్పన్నమైంది సమస్య. కనుక ఆ తప్పర్థం వస్తుందా లేదా? ఇది గమనించుకు చదవాల్సిన విషయం ఉంది. అట్లాగే నేను చాలా ముఖ్యమైనవి మాత్రమే చెబుతాను, అన్నీ చెప్పండి. చాలా ఉన్నాయి ఇట్లా చెప్పాలంటే లిస్టు. కొన్ని ముఖ్యమైనవి మాత్రం చెప్పుకుందాం టైం బట్టి చూసి. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అయిపోయింది. ఇంకో నామం చెబుతా. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక ఒకటే నామం. మనం ఈ ఎక్సర్సైజ్లో ఏం చెప్తున్నాము? కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ అని దీర్ఘం తీస్తున్నారు. అంటే అర్థం ఏమిటైపోయింది? ఇప్పుడు నేను చెప్పను, నోడుతో అనకూడదు ఆ మాట. కామేశ్వరుడు అస్త్రం వేస్తే ఎవరు దగ్ధమయ్యాక ఈ దీర్ఘం పెట్టడం వల్ల తప్పేనా? అలా చదవకూడదుగా, సరి చేసుకోవాలిగా, ఎవరైనా చదివితే చెప్పాలిగా. అయితే ఇక్కడ ఒకటి ఉందండి. లర్నింగ్ ఎంత తేలికో అన్లర్నింగ్ అంత కష్టం. ఒకటి ఒంటికి పట్టింది వదిలించుకోవడం చాలా కష్టం. సంసారం వదిలించుకునేంత కష్టం అది. ఏమండి ఇక్కడ ఏం జరుగుతుందంటే, అందుకే మన ఇంట్లో పుస్తకాలు చూసుకుని మగవాళ్ళు చాలామంది పుస్తకాలు చూసుకుని నమ్మకం చమకం సూర్యుడు శ్రీసూక్తం నేర్చేసుకుని కొంతకాలం అయిన తర్వాత గురుగారు నాకు కొంచెం స్వరయుక్తంగా చెబుతారంటే వాటికి తాట తెగుతుంది. ఎందుకు? వీడికి ఉన్నటువంటి అపస్వరాలు వదిలించడానికి ముందు టైం పడుతుంది ఆయనకి. స్వరం పట్టించడం సంగతి తర్వాత చూద్దాం. అంతేనా మూర్తి గారు? ప్రాక్టికల్గా. కనుక ఈ అలవాటు అయిపోయిన వాళ్ళు వదిలించడం కష్టం. చెబితే మాకు తెలుసు అనేవాళ్ళు కూడా మనకి దొరుకుతారు. ఓ ప్రదక్షిణ చేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం.
కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని. తర్వాత హరనేత్రాగ్ని సందగ్ధ అది తప్పు కదా. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. శివుడి యొక్క కన్ను యొక్క అగ్నితో దహించబడినటువంటి కామునికి సంజీవని అయి ఔషధములా ఉన్నటువంటి ఆ తల్లి అని చెప్పకుండా హరనేత్రాగ్ని సందగ్ధాన్ని ఆపితే అక్కడ పాసిస్తే ఈవిడ హరనేత్రాగ్నిలో దగ్ధమైంది అనే అర్థం వస్తుంది. తప్పు. ఇలాంటివి మనం చాలా గమనించుకోవాల్సినవి ఉన్నాయండి. అయిన తర్వాత దుష్ట దూర అతడే తాపత్రయాగ్ని సంతత్వ సమాహ్లాదన చంద్రిక. ఇది ఒకటే నామం. అంటే ఏం లేదండి. ఎందుకు చెప్తున్నారంటే అనుష్టుప్పులో 16 అక్షరాలు నామాలు కొన్ని ఉన్నాయి, 8 అక్షరాల నామాలు కొన్ని ఉన్నాయి, 3 అక్షరాల నామాలు కొన్ని ఉన్నాయి. వీటి గమనించుకుని కట్ చేయాలి అని. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. ఎవడైతే తాపత్రయములు ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అనే తాపత్రయములతో దగ్ధమవుతున్నటువంటి వాడు, ఆ అగ్నిలో దహించుకుపోతున్నటువంటి వాడికి ఆహ్లాదపరిచే చల్లదనాన్నిచ్చే తల్లి లాంటి దాన్ని, చంద్రిక లాంటి దాని అమ్మా అని చెప్పిన దాన్ని పట్టుకుని తాపత్రయాగ్ని సంతప్త దగ్గర ఆపకుండా దీర్ఘం పెడుతున్నాం. తాపత్రయాగ్ని సంతప్త. అమ్మవారు ఎప్పుడు ఈ 3 తాపత్రయాలు గిలిగిలా కొట్టుకుంటున్నట్ట మనకి. రామ రామ శివ శివ అమ్మా తల్లి అంతేనా. అందుకనే మనకి ఏం చెప్పారంటే మహానుభావులు మన తప్పులు చేస్తారు. పెద్దవాళ్ళు ఎంత కారుణ్యం అంటే మత్సమపాతకి నాస్తి పాపగ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథా యోగ్యం తథా గురు అని చెప్పమన్నారు. లేదంటే జ్ఞాతాజ్ఞాత సమస్త దోష నిరహరణార్థం అని చెప్పి ఇంకోటి ఏదో చెబుతారు. ఇట్లా రకరకాల మనకి అపరాధ క్షమాపణలు చెప్పారు చివరిలో. సరే, ఇది అయిపోయిన తర్వాత భక్తహార తమోభేదవద్భార సంతతి అదొకటి. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజిత ఇదొకటి. ప్రతిపన్ముఖ్యరాకాంత ఎవరి కాంత? ప్రతిపన్ ముఖ్య రాకాంత. ఆకాంత కనకడ రాక అంత అంటే ప్రతిపత్ అంటే పాడ్యమి, రాక అంటే పౌర్ణమి, పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉండేటటువంటివి 15 తిథులు. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. అమ్మవారి మేరువుని అర్చన చేస్తున్నప్పుడు తిథి దేవతలు నిత్యాదేవతలు అని అంటారు. ఆ నిత్యాదేవతలు 15. ఆ దేవతల వాళ్ళతో పూజించబడిన తల్లి అని చెప్పడం. ఇది మనం అక్కడ బ్రేక్ ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి మనకి. సరే, తర్వాత ఇంకోటి అసలు అద్భుతమైన నామం అండి. అమ్మవారు మన ఏం చేస్తుందండి? ఎక్కడ ఈ సంసారంలో పడి కొట్టుకుంటుంటే బయటపడేస్తుంది కదా. కానీ మనమేం చెప్తున్నాము? సంసార పంక నిర్మగ్న. అమ్మా నువ్వు సంసారంలో పడి కొట్టుకుంటున్నావే తల్లి అని నమస్కారం పెడుతున్నావు. సంసార పంక నిర్మగ్న. అలా మునిగిన నాలాంటి వాడిని సముద్ధరణ పండిత, ఉద్ధరించగలిగిన తల్లివి అని చెప్పమంటే నువ్వు మునిగావు అని చెబుతున్నావు. ఇంకా ఆవిడ ఎవరిని ఉద్ధరించాలి ఇప్పుడు? కనుక సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అయిన తర్వాత ఇవి కొన్ని నామాలు మాత్రం మీకు ఇట్లా దాని వివరాలు చెప్పాను. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లలితా సహస్రనామ పారాయణ చేసేటప్పుడు ప్రతి నామాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం దాన్ని పరిశీలించి విమర్శించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇది చెప్పడం దీనిలోని పరమ తాత్పర్యం. అంతకుమించి ఎవరో తప్పు పట్టాలని కానీ వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు నాకే అన్నీ తెలుసు అని చెప్పి ప్రకటించుకోవడానికి మాత్రం కాదు. ఆవిడెవరు అంటే భవానీ భావనాగమ్య. అంటే మనసు ఏదైతే వెళ్తుందో అది గమ్యమైనటువంటిది తల్లి. ఇప్పుడు మనకి ఈ లలితా సహస్రనామం చూడంగానే ఏమొచ్చాయి? మంత్రం వచ్చింది, యంత్రం వచ్చింది, తంత్రం వచ్చింది. ఈ శ్రీచక్రార్చన అని చేస్తున్నాం కదా. శ్రీచక్రార్చన అంటే పువ్వులు వేస్తాము, షోడశోపచార పూజ చేస్తాము, చతుర్దశ ఉపచార పూజ చేస్తాము, మరేదో చేస్తాము, లేకపోతే నవావరణార్చన చేస్తారు, ఆమ్నాయార్చన చేస్తారు, మీ ఇష్టం. అవన్నీ ఏది చేసినా శ్రీచక్రాన్ని చేసే పూజను శ్రీచక్రార్చన అంటాం. లఘువ విశేషమ తర్వాత విషయం.
ఇది ఎవరికి చేస్తున్నాము అంటే అదే ఏమంటే ఇప్పుడే మీరే నా నోట్తో చెప్పారు శ్రీచక్రార్జున చేస్తున్నామని, ఎదుర్కొన్నాను చక్రాన్ని చేస్తాం, ఎక్కడ చేస్తామండి అన్నాను. కోపడకండి తల్లి. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, జీవుడు క్షేత్రజ్ఞుడైన వాడు అమ్మవారు ఒకటే అని. మరి ఇప్పుడు అర్చన ఎవరికి చేస్తున్నాం? అక్కడ చేస్తున్నావా ఇక్కడ చేస్తున్నావా? ఏమోనండి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అంటే, ఏం లేదమ్మా కన్ఫ్యూజన్ ఏం లేదు, మీరు లలితా సహస్రనామం సరిగ్గా చదవట్లేదు అని అర్థం అనాలి. అది మళ్ళీ అక్కడ తీసుకెళ్తారు ఏంటండి అంటే, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఏమైనా ప్రాబ్లమా? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అక్కడ కనుక మనసు ఆపితే, ఓహో అమ్మవారిని నేను బయటే కాదు లోపల కూడా దర్శించాలి అనే ఒక స్ఫురణ కలుగుతుంది. అది ఎప్పుడు రూఢ అవుతుంది తర్వాత విషయం, మన యోగాన్ని బట్టి రూఢ అవుతుంది. కానీ చదవాల్సినప్పుడు మాత్రం అంటే చక్రార్చన అంటే ఏమైంది? బాహ్య పూజ కాదు అంతర్యాగము అని తెలిసింది. అంతర్యాగం అంటే ఏంటి? మనము చేస్తున్నటువంటి అంటే ప్రతి ప్రాణి ఏం చేస్తున్నాడు? ముందు ఏం కావాలయ్యా అని కోరుకుంటాడంటే సుఖము కావాలని కోరుకుంటాడు, ఆనందము కావాలని కోరుకుంటాడు. ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆ ప్రయత్నం చేస్తాడు అట్లా? ఎందుకు చేస్తాడట్లా? ఆనందం ఎందుకు అడగాలి అంటే అది మన సహజ స్వరూపము కనుక. ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకోండి, స్టవ్ మీద పెట్టండి, కింద నిప్పు పెట్టండి, సలసల సలసల కాగుతాయి. అంటే ఈ అగ్ని వల్ల నీటికి తన సహజ స్థితిని కోల్పోయి అసహజమైన ఉష్ణత్వాన్ని ఆపాదించుకుంది. ఎప్పుడైతే ఆ అసహజమైన అగ్నిని తొలగించి గిన్నె తీసి పక్కన పెట్టారో పావు గంటలో మళ్ళీ చల్లగా తన నిజస్థితికి వస్తుంది. అంటే నీటి యొక్క నిజస్థితి ఏమిటి? చల్లదనము. నా నిజస్థితి ఏమిటి? నా నిజస్థితి ఏమిటి అంటే ఆనందము. నేను సర్వదా ఆనంద స్వరూపుడను కనుక నేను ఆనందముగానే ఉండాలి అని తాపత్రయపడతాను. కానీ దానికి ఏం చేస్తాను? దుఃఖ నివృత్తిని చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇందాక మీకు కొన్ని నామాలు చెప్పా, ఏది మనం తర్వాత చూద్దామండి అని చెప్పాను అనుకున్నాం. ఏ నామం అది గుర్తుంటే చెప్పండి ఎవరైనా. ఇలాంటి ప్రశ్న వేసానంటే అర్థం ఏంటి తెలుసా అండి? నాకు గుర్తు లేదని. సరే వదిలేండి. మనకి కదంబ వనవాసిని, చింతామణి గృహాంతస్థ, పంచబ్రహ్మాసన స్థిత, మహాపద్మాటవీ సంస్థ, కదంబ వనవాసిని, సుధాసాగర మధ్యస్థ, కామాక్షి కామదాయిని చెప్పుకున్నాం కదా. ఇది ఏమిటయ్యా అంటే అంతర్యాగమునకు కావలసినటువంటి ఆవశ్యకమైన అంశము. అంటే ఇప్పుడు ఏమైంది? ఇవన్నీ ఎక్కడొచ్చాయి? అమ్మవారికి 64 తత్వ ఉపచారాలతో మనం పూజ చేస్తూ ఉంటాం. దీన్నే చతుషష్ఠ్యుపచార పూజ అంటారు. అంచేత మనం ఏం చేయాలయ్యా? ఏమండి మన లైఫ్ స్పాన్ అఫీషియల్లీ 120 years, టెక్నికల్లీ 100 years, ఇన్ రియాలిటీ మనం చెప్పలేము. నిజానికి ఎంతో తెలియదు. కనుక ఏం చేయాలి? మనం ఎప్పుడు ఏ క్షణాన ఎవరికి ఏమిటి ఇబ్బంది కలుగుతో తెలియదు కనుక ఉన్న క్షణం ప్రతి క్షణము ఏం చేయాలంటే మోక్షం కోసం గిలగిల్లాడాలి. రామకృష్ణ పరమహంస గారిని ఎవరైనా మోక్షం అంటే ఎట్లా వస్తుందండి అని అడిగారట. నాకు మోక్షం కావాలండి, నీకు అంత నిజంగా ఉందయ్యా అంటే బోర్డు ఉందండి అన్నట. సరే తీసుకెళ్తా అంటే పదండి తీసుకెళ్ళాడు మహానుభావుడు. ఎక్కడికి? ఆ పక్కన నదికి, గంగానది ఉందిగా, తీసుకెళ్ళాడు. దిగారు, గురు శిష్యులు ఇద్దరు దిగారు. దిగంగానే మునగమన్నారు, మునిగారు. ఆయన అలా శిష్యుడు మునిగాడో లేదో ఈయన తన 2 చేతులు వాడిని ఎత్తిన పెట్టి నీళ్ళలో నొక్కడం మొదలెట్టారు. నొక్కేస్తున్నారు, వాడు ఇళ్ళలో వీల్చుకున్నాడు. గట్టిగా నొక్కి పట్టారు. 5 నిమిషాలు 10 నిమిషాలు. ఇక వాడు పోడు అని నిర్ణయం చేసుకునే టైంకి తీశారు. అని బయటకు వచ్చాట. ఏమైందయ్యా? ఏంటండి అలా ఉక్కిరిపోయి? మీ ఆవిడ గుర్తొచ్చిందా? లేదండి. డబ్బులు గుర్తొచ్చాయా? డబ్బులు లేవని గుర్తొచ్చాయా? చెప్పులు గుర్తొచ్చాయా? ఏం గుర్తొచ్చాయి? ముందు బయట పడితే చాలని గుర్తొచ్చిందండి అన్నట. అలా కోరిక నీకు మోక్షం మీద ఉంటే నీకు మోక్షం వస్తుంది పో అన్నట.
కనుక దానే తీవ్ర ముముక్షత్వం అన్నారు మహానుభావులు. అంచేత మనం ఏం చేయాలి? అవిచార్యైవ వేదాంతం మోక్షం యః ప్రాప్నుయిచ్చతి స విధాయాక్షిణీభానం కర్ణాభ్యాం ద్రష్టుమిచ్చతి అంటారు. అంటే ఎవడైతే విచారణ చేయకుండా, వేదాంత విచారణ చేయకుండా మోక్షం కావాలని కోరుకుంటాడో వాడుట కళ్ళు మూసుకుని విధాయాక్షిణి భానం, ఆ సూర్యుడిని చూద్దాం అనుకుంటాడు. ఎట్లా? చెవులతో. వాడు చెవులతో సూర్యుని చూద్దాం అనుకుంటున్నాడు కళ్ళు మూసుకుని. వాడికి ఎంత కనపడతాడో సూర్యుడు, నీకు మోక్షం కూడా అంతే వస్తున్నాయా? ఎందుకంటే నువ్వు చింతన చేయలేదు, వేదాంత విచారణ చేయలేదు అని. మరి ఇప్పుడు ఎవరి మీద చేయాలయ్యా? యస్య దేవే పరాభక్తి, అమ్మవారి మీద నీకు ఎంత శ్రద్ధ ఉన్నదో అంతే శ్రద్ధ ఎవరి మీద ఉండాలి? యథా దేవే తథా గురౌ. నీకు దేవత మీద ఎంత శ్రద్ధ ఉన్నదో, భక్తి ఉన్నదో, తాత్పర్యం ఉన్నదో అంతే తాత్పర్యం గురువు మీద కూడా ఉండాలి. తస్యైతే నిఖిలార్థాః ప్రకాశ్యంతే మహాత్మన అని సుబాలోపనిషత్ వాక్యం ఇది. అంచేత గురువుని నమ్ముకుని గురువు చేసిన ఉపదేశాన్ని అనుసరించి మనము ముందుకు వెళ్ళాలి. అంచేత బయట అమ్మవారిని యంత్రం పెట్టి కుంకుమార్చన చేయడం తప్పు కాదు, అది ప్రారంభ దశ. అక్కడ జరిగినప్పుడు మన మనసు ఏకాగ్రం చేయడం వస్తుంది. తర్వాత ఆమెను లోపల ప్రతిష్ఠించుకుంటాం. అంచేత అప్పుడు ఏమిటవుతుంది? మన స్వశరీరమే శ్రీచక్రంగా మారిపోతుంది. అదెట్ట మారుతుందండి? ఇప్పుడే కదయ్యా లలితా సహస్రనామాలు చెప్పుకున్నాము. మూలాధారం, మణిపూరం, ఆజ్ఞ, విశుద్ధి అని చెప్పుకున్నాం కదా. కనుక ఇప్పుడు శ్రీచక్రం ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. అది గమనించడం మర్చిపోతున్నాం అంతే. 8.5 minutes టాస్క్ కంప్లీట్. సహస్రనామాలు అయిపోయినాయి. ఒక అరగంట చదివితే తెలుస్తుంది ఇవన్నీ. అక్కడ ఆగుతుంది మనసు, తెలియకుండా ఆగుతుంది. సరే, ఆ స్వశరీరంలో శ్రీచక్ర భావన కలిగితే అప్పుడు అమ్మవారి అనుభూతి మనకు కలుగుతుంది. ఏం చేస్తున్నప్పుడు? సగుణోపాసన నుంచి నిర్గుణోపాసన వైపుకు వెళ్తున్నాం. నదులు అనేకంగా ఉన్నాయి, సముద్రం ఒక్కటే, అమ్మవారు ఒక్కటే. మీ ఇంట్లో యంత్రం బాగుందా? మా ఇంట్లో ఫోటో బాగుందా? మీ ఇంట్లో పూజ బాగుందా? నా ఇంట్లో ఈ పిచ్చి భ్రమలు అక్కర్లే. ఎక్కడ పూజ చేసినా బాగున్నది, ఆహా అని అమ్మవారి అనుభూతిని కలిగించుకోలేకపోతే ఆ పూజ వృధా. కనుక మనం ఈ విధంగా చేయాలి. ఇది అయిన తర్వాత 2 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయండి ఇక్కడ. ఉన్న అది అరుస్తుంది, స్టాప్ చేసేయండి సార్. అది అంటే అలారం స్టాప్ చేయండి. థ్యాంక్ యూ. పరమ చైతన్యము ఒకటే. ఆ చైతన్యమునకు మాయ అనేది రెండవది కలిసి ఈ సృష్టి అంతా జరిగింది. ఇది తత్వం. కనుక ప్రధానమైన చైతన్యము సమస్తము ఒకటే. అయిన తర్వాత ఆ మాయతో కూడి ప్రపంచము, జగత్తు సృష్టి జరిగింది. అంచేత జగత్తు ఎవరిదన్నమాట? వాళ్ళదేగా, పరమాత్మ చైతన్యమేగా. కనుక ఆ జగత్తు ఈ పరమాత్మ ఒకటేనా కాదా? ఒకటే. ఏమండి అలా చెప్పరండి, చాలామంది తప్పంటారండి అని అంటే, ఇవన్నీ లలితా సహస్రం కాదు కానీ విష్ణు సహస్రం ఎప్పుడో చదివేవయ్యా అని అడగండి వెంటనే. ఏమంటే విష్ణు సహస్రం మీరు చదువుతారుగా రెగ్యులర్గా? మొదటి 2 నామాలు ఏంటమ్మా? మొదటి 2 నామాలు చెప్పండి, మిగతా వద్దు నాకు. విశ్వం, విష్ణు. విశ్వం అంటే ఏమిటి? జగత్తేగా. అది ఎవడి పేరు? అది ఎవరి పేరు? విష్ణువు పేరు అని చెప్తున్నావుగా. అంటే ఇప్పుడు ఇది విష్ణువు కదా. మనకేం కనపడుతుంది? చెట్టు పుట్ట కనపడుతుంది. విష్ణువు కనపడుతున్నాడు అసలు? చూడమని ఏం చెప్తున్నాడు? మొట్టమొదటిలోనే చెప్పాడు ఆయన పాపం. విశ్వం అన్నాడు. పోనీ విష్ణువు కూడా అలా ముందు విశ్వం. అరే నాన్న నీకు కనపడేదంతా విష్ణువేరా. విష్ణువు ఎందుకు? సర్వవ్యాపకత్వం విష్ణు స్వరూపం కనుక. ఇక్కడి నుంచి 5 తత్వాలు ఉన్నాయి. ఏమిటవి? సరే, దీన్ని టైం లేదు కాబట్టి మనం లేక కారణ ప్రపంచము అంటారు. ఇవన్నీ లలితా సహస్రనామంలో ఉన్నాయి. అది చెప్పడం తాత్పర్యం ఇక్కడ. ఆ దేహానికి ప్రపంచంలో చూస్తే కారణ ప్రపంచము, నాలో చూసుకుంటే కారణ దేహము. అక్కడ ఉన్నవేమిటి? ఇవే పంచభూతాలు. ఇక్కడ ఉన్నవేమిటి? అవే పంచభూతాలు. ఒక కొండ ఉందండి ఇక్కడ, ఇదంతా ఆకాశమేనా కదా? ఆకాశం అంటే ఖాళీగా ఉన్నది అని అర్థం. ఈ ఖాళీగా ఉన్న ఆకాశానికి ఒక మట్టి ముద్ద పెట్టి ఇలా 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 తయారు చేస్తే ఒక కొండ వస్తే, ఇప్పుడు ఆకాశం కొండలో ఉందా? కొండ చుట్టూ మట్టి తయారు చేసావా?
అంటే అక్కడున్న ఆకాశము ఇక్కడున్న ఆకాశం ఒకటే అయిందిగా. ఇక్కడున్న జీవుడు పరమాత్మ, అక్కడున్న పరమాత్మ ఒకటే అయ్యాడా? ఈ భావన లేనంత కాలం వీడు జీవుడు, వాడు దేవుడు. ఈ భావన కలిగినప్పుడు వీడు దేవుడే. అది ఎట్ట కుదురుతుంది మాస్టర్? కొంచెం కష్టం కదా ఇట్లా అనుకోవటం అని అడిగి డౌట్ వస్తుంది. కాసేపు మనం కాశీ వెళ్ళొద్దాం సార్ సరదాగా. ఈ ఎక్కడ చెప్పినా ఇదే చెబుతారండి ఈయన అనుకోకండి, ఎందుకంటే ఉన్నది అది ఒక్కటే కాబట్టి. ఏమండి, కాశీ వెళ్ళాం, మీరు కాశీ వచ్చి, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కాశీ వెళ్ళాం, ఆ స్నానాల ఘట్ట ఎక్కడో కేదార్ ఘాట్లోనే ఎక్కడో స్నానం చేస్తుంటే నాకు కాలు జారబోతుంటే ఆ పెద్ద మనిషి తక్కువ చేయబట్టుకుని లాగాడు పైకి. లాగినందుకు నేను కాసేపు థ్యాంక్స్ చెప్పాలిగా. అండ్ థ్యాంక్స్ అండి అన్న. 2 వేస్తారు పైకి వెళ్తాను, జాగ్రత్తగా రండి అని చెప్పి మళ్ళీ అక్కడ కాళ్ళు నొప్పి వస్తున్నా ముసలోడుకని నెమ్మదిగా పైకి తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చారు, కాసేపు మంచినీళ్ళు తాగాం, కాఫీ తాగాం, అయిపోయింది. కాశీ అయిపోయింది, వచ్చేసి ఎవరు మనం వాళ్ళు వెళ్ళిపోయాం. మర్నాడు కొన్నాళ్ళ తర్వాత హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో ఎక్కడో రత్నదీప్ పేపర్ మార్కెట్కి వెళ్ళా. ఆయన మళ్ళీ వచ్చాడు అక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళు ఆవిడ వారు పక్కన ఉన్నారు. ఇగో మన కాశీలో పడిపోతుంటే పట్టుకున్నానని ఈయననే అని చెప్పి పరిచయం చేశాడు. ఇప్పుడు కాశీలో ఉన్న అనంతకృష్ణ, రత్నదీప్లో ఉన్న అనంతకృష్ణ వేరు వేరా? ఏమా ఒకడే కదా. మరి పరమాత్మ వాడు వీడు ఒకడు ఎందుకు కాడు? ఆ చైతన్యము ఈ చైతన్యము ఒకటైనప్పుడు ఆ దృష్టి మనకి పడాలి. ఇక్కడ ప్రధానం అంటే దృష్టి పడటం ప్రధానం. అంచేత ఆ పడే వరకు జగత్తు వేరు, నేను వేరు. పడిన తర్వాత నేనే జగత్తు. కనుక తెలియని వరకు శ్రీచక్రార్చన బాహ్య పూజ, తెలిసిన తర్వాత శ్రీచక్రార్చన అంతరంగ పూజ. తెలియనంత వరకు కదంబ వనవాసిని, పంచబ్రహ్మాసన స్థిత, పద్మాటవీ సంస్థ, సదాసాగర మధ్యస్థ ఇవన్నీ వస్తాయి. అంతర్యాగంలోకి జరిగి ఇవన్నీ మన లోపలికి వచ్చేస్తాయి. ఎక్కడున్నాయి ఇవి అంటే, అందుకే అంటారు అమ్మవారు అర్చన చేసేటప్పుడు ఏం చెబుతారంటే, అహం దేవి నచ అన్యోస్మి, నేను అమ్మవారిని ఇంకేమీ కాదు అని ఆ సంకల్పం చేసి కూర్చుంటాడు. అంచేత మన శరీరమే ఎప్పుడైతే శ్రీచక్రముగా మారిందో, మన శరీరంలో ఆ తత్వాలన్నీ మనకు అవగడిపోయాయో, అప్పుడు మనకి తెలియకుండా మనలోకి ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. ఈ లలితా సహస్రనామాల యొక్క తత్వము, సారము శ్రీచక్రము. శ్రీచక్రము యొక్క లక్షణాన్ని మొత్తము తీసుకొచ్చి మంత్రరూపముగా చేసినది ఏమిటి అంటే ఖడ్గమాల స్తోత్రం. కనుక ఖడ్గమాల స్తోత్రము అంటే శ్రీచక్ర వర్ణన. ఓం త్రిపుర సుందరి అంటాడు, అంటే అమ్మవారిని సంబోధించాడు ముందు. తర్వాత ఏమన్నాడు? ఏదైనా అర్చన చేయాలి, మంత్రం చేయాలి, ఏం చేయాలండి? ముందు మంత్రం దేవుడికి నమస్కారం పెడతాం, తర్వాత అన్నన్యాస కరన్యాసం చేస్తామా? అంచేత న్యాసాలు ఏమున్నాయి? హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అని నామంతుంది అక్కడ. ఇది అయిన తర్వాత ఎవరు మనకి బోధ చేస్తారు? గురువులు బోధ చేస్తారు. గురువులు ఎక్కడున్నారు? పరమాత్మ చైతన్యం ఒక గురువు, మహానుభావులైనటువంటి ఋషితుల్యున్నారు, వాళ్ళు గురువులు. మానవాకారంలో ఉన్న మహానుభావుడు నాకు మంత్రోపదేశం చేసిన ఆయన గురువు. కనుక దివ్యోగము, సిద్ధోగము, మానవోగము అని ఆ గురువుల యొక్క పరంపరకి దండం పెట్టుకుంటాం. ఇది అయిన తర్వాత 9 ఆవరణలు ఉన్నాయి. ఇక్కడ 9 ఆవరణలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ప్రథమ ఆవరణ అణిమా సిద్ధి, లఘిమా సిద్ధి చెప్తారుగా. ఈ సిద్ధులు చెబుతున్నప్పుడు ఎవడెవరట? త్రైలోక్య మోహన చక్రస్వామిని అని ఇట్లా చెప్తాం. ఇవి ఎక్కడున్నాయంటే మన పాదస్థానంలో ఉన్నాయి. ఆ శ్రీచక్రంలో 3 వృత్తాలు ఏవైతే ఉన్నాయో అవి మన కటిస్థానంలో ఉన్నాయి. ఈ ఊరువుల దగ్గర. రెండవ రేఖ కామాకర్షిణి ఇత్యాదిని 18 నామాలు చెబుతాం. ఈ నామాలు కటిస్థానంలో కటిస్థానమునందు ఆ యంత్రముని ఇక్కడ ఊహించుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? యంత్రాన్ని మనలో తెచ్చుకుంటున్నాం. తృతీయావరణ దేవతలు అనంగ కుసుమ ఇత్యాది దేవతలని నాభిస్థానంలో ఉన్నాయి. 4వ ఆవరణ సర్వ సంక్షోభం నుంచి ఉన్నటువంటి నామాలు హృదయమునందు ఉన్నాయి. చూడండి, ఎక్కడి నుంచి వచ్చాను? పాదాల దగ్గర ప్రారంభం చేశా, ఉరువుల దగ్గరకు వచ్చా, కటికొచ్చా, నాభికొచ్చా, హృదయానికి వచ్చా. ఇది అయిన తర్వాత 5వ ఆవరణలోకి వస్తున్నా. 5వ ఆవరణలో 12 మంది దేవతలు ఉన్నారు. వీళ్ళు కంఠస్థానంలో ఉన్నారు. అయిన తర్వాత 6వ ఆవరణకు వచ్చా. 6వ ఆవరణ ఏంటి? సర్వజ్ఞ సర్వేభ్య ఫలప్రదే వరకు ఈ రక్షాస్వరూపిణి అయినటువంటి ఆ తల్లి నా భూమధ్యమునందు ఉంది. ఇది 6వ ఆవరణ అయింది. 7వ ఆవరణ ఎక్కడుందయ్యా అంటే నా లలాట స్థానమునందు ఉన్నది అమ్మవారు.
అంచేత ఈవిడ అందుకే ఇక్కడ ఉన్నదని ఎట్లా తెలుస్తాయా? సర్వ రహస్య యోగినండి ఆవిడ సర్వ రోగములు హరిస్తుందండి అన్నారు. 8వ ఆవరణ ఎక్కడుందయ్యా అంటే తలపైన ఉన్నది. 9వ ఆవరణ ఎక్కడుంది అంటే బ్రహ్మరంధ్రము ఉన్నది. ఆ పాదం నుంచి తల వరకు చూశాము. అమ్మవారిని ఎట్లా చూశారండి? ఇందాక ఆవిర్భవించినప్పుడు పైనుంచి కింద. ఒక ప్రశ్న వేశారు, దేవతల్ని పాదము నుంచి పైకి పూజించాలి, మనుషుల్ని పైనుంచి కిందకు పూజిస్తారంటారు కదా, మరి అమ్మవారిని పైనుంచి ఎందుకు వర్ణించారు అంటే, మరి నాయన చిదగిరి కూడా నుంచి పుట్టింది కంటే ఫస్ట్ కనబడి తల కాబట్టి అక్కడ చెప్పేవాళ్ళారు. అట్లా ఈ నవావరణ అర్చన జరిగేటప్పుడు ఎవరయ్యా అంటే మన శరీరమునందు ఆవిడ్ని చేర్చుకుంటాము. అంచేత ఇంతకీ అమ్మవారు ఎవరు అంటే ఈ నవరంధ్రమాత్మకమైన ఈ దేహమే అమ్మవారు, నవచక్రాత్మకమైన ఇదే శ్రీచక్రము. నా తండ్రే వారాహి పితృరూప అంటారు. అట్లా సాగరాలునే కదా, సముద్ర వలయం చెప్పారు కదా, అవేమిటంటే పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షాలనే పురుషార్థాలు. రత్నం ద్వీపంలో ఉంటుందని చెప్పాం కదా, ఆ రత్నద్వీపం ఏంటంటే ఏదో ఇదే, ఈ దేహమే రత్నద్వీపము. సప్త సాగరాలు ఉన్నాయండి, నాలో సప్త ధాతువులు ఉన్నాయండి. ఈ సప్త ధాతువులే సప్త సాగరాలు. మరి ఏమంటే ఇవి ఈ కల్పవృక్షాల మధ్యలో ఉంది కదా, కదంబవనం వాసి కల్పవృక్షాలు ఉన్నాయని చెప్పారు కదా. అంటే నాకు కోరికలు 1 2 3 4 లేదండి, నెంబర్ నేను చెప్పలేనండి. n నెంబర్ ఆఫ్ మా ఇనిషియల్ కూడా అదే. కనుక అన్ని కోరికలు ఉన్నాయండి నాకు అంటే సంకల్పాలన్నీ కల్పతరువులు ఉన్నాయన అన్నాడు. అంటే ఇప్పుడు కల్పతరువు బయట ఉందా లోపల ఉందా? ఎక్కడుంది ఇప్పుడు అమ్మవారు? ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ ఏంటో 6 ఋతువులు ఉన్నాయండి. నాకు 6 రుచులు తెలుసండి. ఏమిటండి మీకు తెలిసిన రుచులు? మధురము, ఆమ్లము, తిక్తము ఇవన్నీ ఉన్నాయిగా, 6 రుచులు అదే. ఇది అయిన తర్వాత అమ్మవారి శ్రీచక్రార్చన ఏమిటి అంటే జ్ఞానము అనే అర్ఘ్యముతో తెలుసుకోవలసినది అనేటటువంటి వస్తువుని హవిస్తుగా వేసి తెలుసుకునే నేనుని హోతగా ఉండి చేసే యజ్ఞమే ఈ నామ రూప భేదములు లేకుండా దర్శించడమే శ్రీచక్ర పూజ అని అమ్మవారి విశేషాన్ని చెప్పి, ఈ కామక్రోధాలు ఏవైతే ఉన్నాయో ఇవే అమ్మవారి శక్తులు. ఇట్లా ముద్రలేమిటి, ఇవి షోడశోపచారాలు ఏమిటి, ఈ వివరాలన్నీ కూడా అనేకమైనటువంటి విషయాల్ని మనకి ఇక్కడ విశేషమైన రీతిలో అమ్మవారి అర్చన గురించి మనకి చెబుతారు. ఇలాంటి ఈ శ్రీచక్రార్చనని ఇప్పుడు ఎక్కడ చేయొచ్చు? స్నానం చేయొచ్చు, మడిగట్టుకోవాలి, ఏర్పాట్లు చేయాలి. 100 రూపాయలతో తెస్తే పూలు సరిపోవు, ఏమంటే 350 రూపాయలు పూలు పట్టండి, రేపు మంచి పూజ చేసుకోవాలంటారు. అంటే నెంబర్ ఆఫ్ మనీని బట్టి మన పూజ సైజు పెరుగుతుందా, లేకపోతే అమ్మవారిని దర్శించడంలో మన పూజ సైజు పెరుగుతుందా? ఆ ప్రయత్నం మనం చేయాలి. ఇక కనుక లలితా సహస్రనామములు అన్నది ఒక 1000 నామాలు యథాలాపముగా గుచ్చి పోగేసినటువంటి సంస్కృత పండితుడు చేసిన చర్య కాదు. అందుకే దానికి లలిత, మీరు పుస్తకం చూడండి ఉంటుంది, లలిత రహస్యనామ స్తోత్రము అని. రహస్యనామము అంటే అర్థం ఏమిటి అంటే ఎవ్వడికి చెప్పకుండా దాచిపెట్టుంచుకునేది అని ఒక అర్థం అయితే, అది అసలు అర్థం కాదు. వ్యంగ్య అర్థం ఏమిటయ్యా అంటే ఈ నామాలను చదువుతున్నారా నాయన అలా అని లబలబా చదవటం కాదు, దాని తత్వాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా, ఆ రహస్యాన్ని తెలుసుకుంటున్నావా. అదేంటంటే చాలా స్పష్టంగా అక్కడ ఉంది కదండి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఏముంది. ఇప్పుడు ఇందులో పెద్ద తెలుసుకోవాల్సింది ఏముంది అంటే సరదాగా ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఏమండి, శబ్దానికి అర్థానికి తేడా చెప్పుకుంటాం మనం. ఇప్పుడు నేను సంచి పట్టుకుని, సంచి పెట్టే ఊరెళ్ళటానికి వీలుగా, నా మొహం చూడగానే ఊరెళ్తున్నాడు వీడని తెలుస్తుంది మీకు. ఓ పెట్టె పట్టుకుని ఆ మూల నుంచున్నా, కొంచెం మూల రోడ్డు సెంటర్ క్రాస్ రోడ్డుగా కొంచెం యువతలుగా నుంచున్నా. ఊరెళ్ళటానికి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే బస్ స్టాండ్ ఆ మూల ఉంది. ఈ లోపల మా శాండిల్య గారు బండే స్ట్రీట్ నుంచి వస్తున్నాడు. వస్తుంటే
ఏంటయ్యా ఏంటి సంగతులు అన్నా నేనేమన్నా అండి, ఏంటయ్యా ఏంటి సంగతులు అన్నా. ఆయన వెంటనే నేను బస్ స్టాండ్ వైపు వెళ్ళట్లేదు ఇటుపోతున్నా అంటాడు. నేను అడిగింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటంటే నా మొహం చూసి నా చేతిలో సంచి చూడంగానే ఓహో వీడు నా స్కూటర్ ఎక్కుతాడు, బస్ స్టాండ్లో దింపాలి వెళ్ళి కనుక నేను అటు హోటల్ ముందే చెప్పేశాడు. మరి నేను అన్న శబ్దానికి వచ్చిన అర్థానికి తేడా ఉందా లేదా? లలితా సహస్రనామంలో అంత తేడా ఉంది. దీన్నే వ్యంగ్యార్థము అంటారు. అది పట్టుకోవాలి మనం. ఏమండి పరోక్ష దేవాహ అని దేవతలని స్ట్రైట్గా ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పకూడదంటే ఎవరికి ఎంతవరకు అవగతం కావాలో అంతవరకే బహిర్గతం చెయ్యాలి. వాడికి అర్హతలు రావాలి. అధికారి అంటారు. అంటే ఒక్కడికే అధికారం ఉండదా, అందరికీ ఉండదా, మాకు లేదా అని అంటే నీకు కూడా ఉందిరా నాయన, కానీ నువ్వు ఆ స్థితికి ఎదుగు. అదేంటి అందరికీ అధికారం ఉందని నువ్వే చెప్పారు. అవును కరెక్టే, అందరికీ అధికారం ఉంది. అందరూ మన ఇంట్లో ఉన్న పిల్లలందరూ ఎంబీబీఎస్ చదవచ్చు. వాళ్ళకి అధికారం లేదండి. కానీ దానికి ఏం చేయాలి? వాడు ముందు నేను 10th కట్టను అంటాడు. వాడు ఎంబీబీఎస్ చదువుతాడా? పోని ఎట్లాగో అట్లా కాపీలు అందించో చిట్టీలు అందించో 10వ క్లాస్ పాస్ అయ్యాడు. ఇగో నాతో కాదు కానీ నేను సిఈసి తీసుకుంటా ఇంటర్మీడియట్లో. వాడు డాక్టర్ అవుతాడా? అంటే వాడికి అధికారం లేదనేగా. మరి చదువుకే అధికారాలు ఇంత వర్తిస్తుంటే వాడు బైపీసీ తీసుకోవాలి, మళ్ళీ ర్యాంకు రావాలి, అదేదో ఎంసెట్ ఏదో రాయాలి, ఇన్ని చేస్తే డాక్టర్ సీట్ రావాలి, ఇన్ని సినిమాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఎంత ప్రయత్నం, అంటే ఈ అధికారి లక్షణం చూసుకోవాలి. కనుక అధికారి లేని వాడిని ఎట్లా రక్షించాలి? అది కారుణ్యం అంటే. అందుకని పైకి పూజల బాహ్య పూజ కనపడేలా చేశారు, అంతరంగంలో దాని యొక్క తాత్పర్యాన్ని సారాంశాన్ని మనకి బోధ చేసే తీరారు. ఒక గ్రంథంలో ఇది చెప్పారు, ఇంకో గ్రంథంలో అది చెప్పారు. కనుక లలితా సహస్రనామాలు చదివితే ఒక పై భావం తెలుస్తుంది, భావనోపనిషత్తు అర్థం చేసుకున్నట్లయితే అంతరంగం తెలుస్తుంది. ఇలా అనేక అంశాలతో కలిసినటువంటి ఇంతకీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావా అంటే నన్ను నేను తెలుసుకోవటానికి, నేను మోక్షమును పొందుటకు. ఏమండి దేవుడు లేడు, దయ్యం లేదు, ఇవన్నీ మీరు కల్పించినవి, ఇవన్నీ వేస్ట్ అని మహానుభావులు కొంతమంది అంటారు కదండి. అలాంటి వాళ్ళు మనం చదువుతారు కదా ప్రపంచంలో. కాసేపు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, ఒక్క క్షణం ఎక్కువసేపు వద్దు వాళ్ళ గురించి. ఇప్పుడు నేను ఇట్లా అనుకున్నాను, నాలో ఉన్న చైతన్యము మా శ్రీరాములు గారిలో ఉన్న చైతన్యం ఒకటే అనే స్ఫురణ నాకు కలిగింది. నేను ఎప్పుడైనా నా మొహం అత్తలో నుంచి నన్ను విధవా బుద్ధి లేని విధవా తిట్టుకున్నానా, కొట్లాడానా? ఇప్పుడు నేను ఉన్న చైతన్యం ఆయన చైతన్యం ఒకటైన భావన నాకు కలిగిన ఆయనతోనే గొడవ పడతానా? పడనప్పుడు మీతో పడతాను, వీరితో ఎవరితో పడను అంటే నాకు మొత్తం శాంతియుతమైన వాతావరణాన్ని నేను కల్పించుకున్నట్టు అయిందా కాలేదా? కనుక భగవత్ చింతన చేయటం ద్వారా, సర్వవ్యాపకమైన ఆ శక్తిని దర్శించటం ద్వారా మనం ఏం పొందుతున్నాము అంటే ముందు బాహ్యమైనటువంటి శాంతిని పొందుతాం, తర్వాత తెలియకుండానే అంతర్ముఖులం అవుతాం, అంతర్ముఖులం అయిన తర్వాత మోక్షం వైపు ప్రయాణం చేస్తాం. అచేత బాహ్య పూజ చేస్తున్నంతసేపు ఎందుకు చేస్తున్నా అంటే అన్నట్టు మర్చిపోయానమ్మా, నీకు పొద్దున్నే చెప్దాం అనుకున్నాను, ఇవాళ మీ ఇంట్లో పూజ చేద్దాం అనుకున్నా కదా, మా ఇంట్లో లలితా సహస్రం పారాయణ పెట్టుకున్నా కదా, కాగితం మీ కాళ్ళ దగ్గర పెట్ట చూడ చెక్ లిస్ట్ ఉంది, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి వీసా రావాలి, మా ఫలానా రావాలి, వాళ్ళు కూడా ఇచ్చారు, ఆ లిస్టులన్నీ ఉన్నాయి అక్కడే పెట్టావు, అది చూడటం మర్చిపోకు, నువ్వు భోజనం తర్వాత చేస్తావు. ఈ కోరికలతో చేస్తే అది కామ్యకర్మ అంటారు. ఆవిడ తీరుస్తుంది ఆ కోరికలు, డౌట్ లేదండి, తీరుస్తుంది. కానీ మనం అక్కడే ఆగిపోతాం. ఒక వేద పండితుడు ఒకసారి ఎక్కడో మాట్లాడుతూ చెప్పారు, ఏమండి అనంతకృష్ణ గారు, మా వేద పండితులు పరమ పిచ్చోళ్ళండి, వాళ్ళకి ఎవరిని ఏం అడగాలో తెలియదు. ఓసారి మేము ఢిల్లీ వెళ్ళాము, ఓ 10 మంది పండితులం కలిసి, ఇందిరాగాంధీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇచ్చారు, ఏదో అక్కడేదో జరిగి సభ చేశారు వీళ్ళు. ఆవిడ వచ్చిందో ఏదో మొత్తాన్ని జరిగింది. ఓ పండితుడు లేచి నమస్కారం అంటే ఏం కావాలని అడిగింది ఆవిడ. ఇందిరాగాంధీ గారు అడిగారు, ఏం లేదమ్మా, నాకు ఎంతసేపు ఆ వనస్థలపురం గుడిలోనే ఇస్తున్నారు, కొంచెం కృష్ణర్ గుడికి మార్పించవా అన్నట్ట. అదే ఆమె అడగాల్సిన పని. అంటే ఏ కోరిక కోరాలో తెలియని స్థితిలో ఉన్నారు. అది అమాయకత్వం, తప్పని కాదు అది. మనం కూడా ఈ చెక్ లిస్టులు పెట్టిన సేపు ఆ స్థితిలో ఉన్నట్టే. ఆవిడ అడగాల్సింది వేరే. అంతకన్నా అడగకుండా ఉంటే ఇంకో మంచి బెనిఫిట్ ఉంది.
కారణం ఏంటంటే దేవతలకి ఒక నియమం ఉన్నది. ఏమిటా నియమం అంటే ప్రత్యక్షమైతే వరం ఇవ్వకుండా వెళ్ళకూడదు. అందుకే రాక్షసులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎందుకు వరాలు ఇచ్చారంటే ప్రత్యక్షం అయ్యాడంటే వరం ఇచ్చి తీరాలి. ఇది రూలు. కనుక మనం అడగలేదు, ఒరే ఇంత పూజలు చేస్తున్నాయి తిరుపతికి ఏమైనా అడగరా, నాకేం అక్కర్లే, అయిపోయా, ఏదోటి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి కూడా మీరేం అడగట్లేదు కనుక మోక్షం ఇవ్వాలి. ఈ మోక్షం ఇవ్వడానికి ముందేం చేయాలి? అంతఃకరణ శుద్ధి చేయాలి. కనుక కోరికలతో చేస్తే కర్మిష్టి, కర్మలని కోరికని త్యాగము చేసి చేస్తే, ఏమంటే నీకేం పోయింది, మైకి ఇచ్చారు కాబట్టి ఏది పడితే చెబుతారు, మేము వినాలి. కానీ కోరికలు త్యాగం చేసి ఎవడైనా ఎట్టక్ చేస్తాడు చెప్పండి కర్మలు అన్నాను అనుకోండి, ఏమీ వద్దమ్మా, 2-3 బిడ్డలు ఉద్యోగాలకు పోతున్న వాళ్ళు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నదాన్ని చూసుకోవడానికి పని మనిషిని పెడితే డైపర్ మారుస్తుంది, అన్నం పెడుతుంది, చేస్తుంది, అన్నీ చేస్తుంది, సాయంత్రం కానీ సంచి చూసి వెళ్ళిపోతుంది. ఇది ఏమైనా గుర్తుంటుందా? పోనీ వీడికి ఇలా చేసినందుకు నాకు వీడు ఇవ్వాలని ఏమైనా కోరుకుందా? వాడు కర్మ చేయలేదా? కోరిక ఏమైనా కోరిందా? మరి మనకి ఎదురుకుండా ఉదాహరణలు కనపడుతున్నాయిగా. మరి మనం ఎందుకు పరమాత్మ ధ్యానం చేసేటప్పుడు కోరికలు లేకుండా చేయలేకపోతున్నాం? అలా నిష్కామంగా చేయటం అలవాటు చేసుకుంటే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగితే తద్వారా ఏమిటవుతుందంటే మోక్షేచ్ఛ బలపడుతుంది. ఆ మోక్షము వైపుకు ప్రయాణం చేసేందుకు అర్హత వస్తుంది. తద్వారా పరమాత్మ మనకి ఈ జన్మలోనో పై జన్మలోనో ఆ పై జన్మలోనో ఉత్తమమైనటువంటి గతులు కల్పిస్తాడు అని అనుకుంటూ ఈరోజు ఈ విధంగా ఈ అసోసియేషన్ వాళ్ళ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యథాశక్తి కాసేపు లలితా సహస్రనామ స్మరణ చేసుకునే అవకాశము నాకు కల్పించినందుకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ స్వస్తి సర్వేషాం సన్మంగళాని భవంతు.